ఈ దేవుని ఎదుట ఎలాగ మారిపోయాడు అని చూస్తే సంఖ్యాకాండం చూద్దాం. ఆ దేవుని ఎదుట మోషే ఎలాగ మారిపోయాడు అని అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా? చూడండి, మోషే గొప్పవాడుగా మారటానికి మొదటి కారణం ఏమిటంటే ఆయన సాత్వికుడుగా జీవించాడు. సాత్వికుడు అంటే తగ్గించుకునే మనస్సు గలవాడు, దీనుడు, సాత్వికుడుగా ఆయన బ్రతికాడు. ఈయన జననం చూస్తే దయనీయమైన స్థితి. ఈయన పరిస్థితి చూస్తే బాల్యంలోనే నీళ్ళల్లో పడి చావలసిన పిల్లోడు. కానీ ఆయనకు ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడు ఎవరంటే ఉన్నవాడు. ఆయన ఉన్నాడు, నీళ్ళల్లో నుండి తీసింది ఆయనే అని నమ్మాడు. నాకు భవిష్యత్తునిచ్చేది ఆయనే అని నమ్మాడు. ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా తల్లిదండ్రులు లేని పిల్లోళ్ళలాగా బ్రతికాడు. నన్ను ఆదరించేది ఆయనే, ఆయన ఉన్నవాడు అని దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుని ఎదుట ఎలాగ మారిపోయాడంటే సాత్వికుడుగా మారిపోయాడు. ప్రభునంతులారా, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అనంటే దేవుని దగ్గర మనం సాత్వికులుగా మారాలి. వి మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులముగా ఉండాలి. మనము దేవుని ఎదుట ఉన్నామని సాత్వికులముగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట ఏమిటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కావున ఆ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి ఇశ్రాయేలీలకు అంత నాయకుడు. పైగా ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అనేది అగ్రరాజ్యం. ఐగుప్తు అనేది చాలా అగ్రరాజ్యం. ఆ రోజుల్లో రష్యాలు, అమెరికాలు ఇవన్నీ లేవు అసలు. ఆ ఈజిప్ట్ అనేది చాలా అగ్రరాజ్యంగా ఉంది. ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఫరో. మరి ప్రపంచంలోనే ఫరో అంటే హడల్. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎదిరించి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చే అంత గొప్పవాడయ్యాడు అనంటే దానికి కారణము దేవుని ఎదుట సాగిలపడి బ్రతికాడు. మనం పాడతాము కదా, సాగిల పాడి మ్రోఖెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోఖెదము. ప్రియరా, మన కుటుంబాలు ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనం మోషేలాగా సాత్వికులంగా మారాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం హంబుల్గా మారాలి. ఆ గర్వపు మాటలు, గరుకు మాటలు, అలాగే ఇంకా చెప్పాలంటే రుబాబ్ అంటారు, ఇలాంటి మాటలు ఇవన్నీ తీసివేసి సాత్వికులంగా మనం జీవించి
దేవుని మాటకు మనం లొంగితే, లోబడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. మనం దేవునికి లోబడే వారముగా మనం జీవించాలి. ఈ రోజున మనుషులకి తగ్గించుకోవడం చేతకాట్ల, హెచ్చించుకోవడం అర్థమవుతుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను, తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడను. అంటే దేవుని దగ్గర ఏమో ఒక రకంగా ఉంది వాక్యం, మనుషులేమో ఇంకొకటి ఫాలో అవుతున్నారు. కానీ ఒకరిని తగ్గించుట, ఒకరిని హెచ్చించుట అనేది దేవుని వశములో ఉంది ప్రియులారా, అది దేవుని వశంలో ఉంది. అందువలన మోషే అంత గొప్పవాడుగా ఎలాగ మారాడు? మనం ఏంటంటే జనరల్గా నాయకుడు మోషే, ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చింది మోషే గారే, రైట్. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి, ఆ తెగుళ్ళని మరి ఆపింది మోషే గారే. అలాగో జనరల్గా మనం అనేసుకుంటాం, కానీ ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అనేది స్టడీ చేయం మనం. ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అసలు అని అంటే, మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే మోషేలో ఆయన సాత్వికుడు, తగ్గించుకున్నాడు. ఒకప్పుడు కోపిష్ఠుడే, కానీ ఇప్పుడు తగ్గించుకున్నాడు. కోపాన్ని తీసేసుకున్నాడు, అసహనం తీసేసుకున్నాడు, అలాగే ఉద్రేకాలు తీసేసుకున్నాడు, ఆయనలో ఉన్న ఆ చెడు స్వభావం తీసేసుకున్నాడు. దేవుని దగ్గర తగ్గించుకొని సాత్వికుడుగా మారాడు. కావున ప్రభునందు ప్రియులారా, స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులైనా యవనరాళ్ళైనా, దేవుడు నిన్ను హెచ్చించాలి అనంటే నీవు దేవుని ఎదుట తగ్గించుకోవటం నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి. తగ్గించుకొని నీవు జీవిస్తూ ఉంటే, తగ్గించుకొని నీవు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ స్థాయికి మోషే ఎలా వెళ్ళాడు అని చూస్తే, నిర్గమకాండంలోనే 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే దేవునికి ప్రజలకు మధ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. హీ ఈజ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవుణ్ణి ఒక ప్రక్కన పెట్టాడు, ప్రజలను ఒక ప్రక్కన పెట్టాడు. వారిద్దరి మధ్యలో మోషే చేరి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను గూర్చి. ఎవరికి చెబుతున్నాడు? దేవునికి చెబుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మీడియేటర్గా పనిచేస్తున్నాడు, మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఈ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, చదవండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, అయ్యా నీ కోపం వీళ్ళ మీదకు రానివ్వద్దు, నీ వీరిని చూసి బాధపడొద్దు, నీ కోపంతో వీరికి కీడు చేయొద్దు, నీ మహాశక్తి వలన నీ బాహుబలం వలన వీరిని కాపాడు అని మోషే ప్రజలను గూర్చి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు.
ప్రేయర్ఫుల్ పర్సన్, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు? ప్రజలను గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ప్రజలకు అభివృద్ధి ఇవ్వండి, ఈ ప్రజలకు సంతానాన్ని ఇవ్వండి, ఈ ప్రజల సమస్యలు తీసివేయండి, ఈ ప్రజల్ని దీవించండి, ఈ ప్రజల్ని మీరు వదిలిపెట్టవద్దు అని దేవునికి చెబుతా ఉన్నాడు. అనగా ప్రజల క్షేమమును చూసి దేవునికి చెబుతూ ఉన్నాడు. పిల్లరా చూడండి, దేవుడు ఒక వ్యక్తిలో మెచ్చుకునే క్వాలిటీ ఏమిటి అని అంటే, మన క్షేమము కంటే కూడా ఇతరుల క్షేమమును గూర్చి ఆలోచించే వ్యక్తి అంటే దేవుడు ఇష్టపడతాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే మనల్ని గూర్చి మనం ఎక్కువగా ఆలోచించుకుంటాం. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన పర్సనల్ థింగ్స్, మనల్ని గూర్చి మనం ఆలోచన చేసుకుంటాం. కానీ దేవునికి ఎవరు కావాలంటే తన ప్రజలను గూర్చి, ఇతరుల అవసరతలను గూర్చి ప్రార్థించేవారు కావాలి. ఇతరుల క్షేమాన్ని గూర్చి మొరపెట్టేవారు కావాలి. ఇతరుల అవసరతలు ఏమున్నాయో వారి క్షేమాన్ని కాపాడు, వారి అవసరతలు తీర్చని ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి ఎవరయ్యానంటే దేవునికి మోషే దొరికాడు. అందుకనే ఇక్కడ, అయ్యా నీ మహాశక్తి వలన, నీ బాహుబలం వలన ఈ ప్రజల మీద కోప్పడొద్దయ్యా, వీరిని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 13వ వచనంలో ఏమని చేశాడంటే, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలీలను జ్ఞాపకము చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పావు కదా. అలాగూ ప్రమాణం చేసి చెప్పిన ఈ ప్రజలను మీరు కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు. అనగా ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పోలిక యేసుక్రీస్తు యొక్క పోలిక. ఇది యేసుక్రీస్తు స్వభావం. ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను, మోషే బాలుడుగా ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని చంపేయాలని రాజు ప్లాన్ చేశాడు కదా, అందుకనే వాళ్ళు నీళ్ళల్లో పడేశారని చెప్పాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా బాలుడుగా ఉన్నప్పుడే ఆ పిల్లోడిని చంపించడం కోసం ఆ హేరోదు రాజు శాసనం సృష్టించాడు. అంటే మోషేను చంపినట్లుగా యేసు ప్రభువుని చంపడానికి వీళ్ళిద్దరికీ బాల్యకాలంలో ఒకే రకమైన శోధన వచ్చింది. కానీ అక్కడ మోషే రక్షించబడ్డాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రక్షించబడ్డాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే మోషే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా, మీడియేటర్గా పనిచేశాడు అని విన్నాం. అంటే ఈ ప్రజల్ని కాపాడండి అయ్యా, ఈ ప్రజల్ని మీరు దీవించండి, ఈ ప్రజలతో మీరు ఉండండి అని ఈ ప్రజల క్షేమాన్ని గూర్చి దేవునికి చెబుతూ ఉన్నాడు. మధ్యవర్తిగా మోషే పనిచేశాడు. ఈ స్వభావం యేసుక్రీస్తులో కూడా ఉంది. యేసుక్రీస్తు ఎలా పనిచేశాడు అని అంటే, 1 తిమోతి తీయండి. 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చూసారండి, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అంటే పాత నిబంధనలో
ఇశ్రాయేలీయులకి దేవునికి మోషే మధ్యవర్తిగా పనిచేశాడు. క్రొత్త నిబంధనలో ప్రజలకు దేవునికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా పనిచేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మోషేకి యేసుక్రీస్తుకి ఆ సిమిలారిటీస్, ఆ పోలికలు కనబడతా ఉన్నాయి. పోలికలు కనబడుతున్నాయి. ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం దేవునితో పోరాడాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రజల రక్షణ కొరకు దేవునితో పోరాడాడు. సేమ్ క్యారెక్టర్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ మైండ్, సేమ్ థింకింగ్. అనగా మోషే యేసుక్రీస్తు ప్రభువు లాంటి మనస్సును డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లాంటి ఆలోచనలు డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లాంటి విజ్ఞాపన ఆత్మను పెంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకమంతటిని ఎలా ప్రేమించాడో మోషే కూడా ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. పిల్లరా, దేవుని స్వభావాన్ని మోషే డెవలప్ చేసుకున్నాడు కాబట్టి మోషేను దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చాడు. చెప్పండి కొట్టండి ఒకసారి. చూడండి పిల్లరా, మోషే అంత స్థాయికి ఎలా వెళ్ళాడు అనంటే యేసుక్రీస్తు యొక్క మనస్సును డెవలప్ చేసుకుంటా వచ్చాడు. పిల్లరా గమనించండి, మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మోషేలాగా నువ్వు దేవుని మనస్సును డెవలప్ చేసుకోవాలి. దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉండాలి. దేవుని మనస్సు నీకు వస్తూ ఉండాలి. దేవుని ప్రేమ నీలో పుడుతూ ఉండాలి. దేవుని కార్యాలు నీవు చేస్తూ ఉండాలి. దేవుని ఆలోచనలు నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మోషేలాగా దేవుని మనస్సును డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. ఉన్నత స్థాయిలో పెడతాడు. కాబట్టి మోషే ఈజీగా పైకి వెళ్ళిపోయిన వ్యక్తి కాదండి. ఆయన స్టెప్ బై స్టెప్ మొదట సాత్వికుడుగా మారాడు. సాత్వికుడుగా దేవుణ్ణి స్తుతించాడు. రెండవ స్టెప్గా ఆయన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మారాడు. మీడియేటర్గా ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము. సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నువ్వెప్పుడు చూసినా కూడా నీ ఆలోచనలు నీ విషయాలే, కానీ దేవుని విషయాలు ఆలోచన చేయాలి. మన స్వభావం ఎందుకు మారదండి? ఒకవేళ మన పనికిమాలిన బుద్ధే కావచ్చు, ఎందుకు మారదు? మారుతుంది. ఎప్పుడు మారుతుంది అనంటే దేవుని మనస్సును నువ్వు ఆలోచన చేయాలి. దేవుని మనస్సులాగా దేవుని స్వభావాన్ని నీలో పెంచుకుంటా ఉండాలి. పాటలు పాడుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండు. నీకు ప్రార్థన చేయటం చేత కాకపోతే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర మోకరించు, వింటా ఉండు. వాళ్ళ ప్రార్థనలు వినగా 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 నీకు దేవుని మనస్సు వచ్చేస్తుంది. కుటుంబాలు దీవించబడాలని అందరికీ కోరిక ఉంటుంది, కానీ ఆ దీవించబడే విధానం ఏంటి అసలు? దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక పద్ధతి ఉందండి ప్రతిదానికి. ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. మోషేలాగా నువ్వు ఇతరుల కొరకు ప్రేమించి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తర్వాత మోషే అంత గొప్పవాడుగా మారటానికి ఇంకొక కారణాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం.
మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా 22వ వచనంలో ఏం చదువుతున్నామంటే, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ మోషేను గురించి మనం చూస్తుంది ఏమిటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు అనగా అన్ని రకాల సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో ఈజిప్ట్లోనే ఆ సైన్స్ బాగా డెవలప్ అయింది. సైన్స్ బాగా డెవలప్ అయిన దేశము ఈజిప్ట్. అందుకనే ఆ దేశంలో ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ అనేవి వాళ్ళు అక్కడ కనిపెట్టారు. అది పిరమిడ్స్ని తయారు చేశారు. ప్రపంచంలోనే ఒక వింత. అలాగే ఈజిప్ట్కి ప్రక్కన బాబిలోన్, అక్కడ రేలాడు తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్, అవంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్. అది ఆ రోజుల్లో ఈ ఈజిప్ట్లో ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటంటే, ఒక చనిపోయిన వ్యక్తిని వారు 500 సంవత్సరాలు ఆ డెడ్ బాడీ చెడిపోకుండా ఆ లిక్విడ్స్లో పెట్టి బ్రతికించే అంత సైన్స్ డెవలప్ అయింది ఈజిప్ట్లో. 500 సంవత్సరాలు, ఏదో 4 రోజులు 4 నెలలు కాదు, 500 సంవత్సరాల వరకు ఆ డెడ్ బాడీ చెడిపోకుండా కాపాడగలరు. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది ఐగుప్తులో. అందుకని ప్రపంచంలోనే ఒక అగ్రదేశముగా ఉంది. అంటే ఇది బైబిల్ కాలం. అలాగే సైన్స్ బాగా డెవలప్ అయింది. అలాగే మ్యూజిక్ ఉన్నది, సంగీతము, అన్ని రకాల విద్యలు ఐగుప్తులోనే ఉన్నాయి. మోషే సకల విద్యలు అభ్యసించాడండి. అసలు ఎంత గొప్పవాడో చూడండి. సకల విద్యలు అంటే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు మోషే. ఆర్ట్ నేర్చుకున్నాడు, పెయింటింగ్ నేర్చుకున్నాడు, అలాగే డిజైన్ చేయటం నేర్చుకున్నాడు, మ్యూజిక్ నేర్చుకున్నాడు, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు. సకల విద్యలు అంటే లేజినెస్ అనేది మోషేలో అసలు లేదు. ఏం లేదండి? ఏం లేదు? చెప్పండి, అందరు చెప్పండి. అది చెప్పడానికి కూడా మీరు ఇష్టపడతలేదంటే మీరు పెద్ద లేజీ వాళ్ళు. ఏం లేదు మోషేలో? లేజినెస్ అనేది అసలు లేదు, సోమరితనం అనేది లేదు. ఇప్పుడు అసలు మనకి ఉందే అది. మొన్న ఆగస్టు 15 రోజు అసలు లేచారంటారా పెందలకారు మీరు? పిల్లరా, లేజినెస్, సోమరితనం అనేది బాగా మనుషుల్లో ఉండిపోయింది. కానీ మోషేలో అసలు సోమరితనం అనేది లేదు. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకునేవాడు, తర్వాత ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని చదువుకునేవాడు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని బోధించేవాడు, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పేవాడు, మరలా వెళ్ళి మ్యూజిక్ నేర్చుకునేవాడు, మరలా వెళ్ళి ఇంకో ఆ టైంలో ఆర్ట్ నేర్చుకునేవాడు. రకరకాల సకల విద్యలు అని ఉంది. అంటే ఆల్ ఇన్ వన్ సకల విద్యలు. అది ఎన్ని సంవత్సరాల లోపు అంటే 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు, అంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన నేర్చుకోవాల్సింది మొత్తం నేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, మన జీవితాల్లో 40 సంవత్సరాల్లో అసలు ఏం చేసామో మనకు అర్థం కావట్లా. 40 సంవత్సరాల వయసు నీకు ఉంది, ఏం చేసావు చెప్పు నాకు? ఎలాంటి బ్రతుకు బ్రతికేవు అసలు నువ్వు ఇప్పటి వరకే? 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమన్నా సాధించేవా నువ్వు అసలు జీవితంలో?
పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పఠనించితివి వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పఠనించితివి నీ పాదం మృక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది మా హృదయ దీపము నీవు మాధురక్షక నా ప్రార్థన మా హృదయ దీపము నీవు మాధురక్షక నా ప్రార్థన ప్రేమించెదన్ యేసునాదా ప్రేమ ముఖము దర్శించెదను ప్రేమించెదన్ యేసునాదా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం మృక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం మృక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా